ఈ సోషల్ మీడియా తొడేళ్ల హననాన్ని, ఈ వ్యక్తిత్వ హత్యలని అరెస్టులు చేస్తే, ఇద్దరు ముగ్గురిని అరెస్టులు చేస్తే ఇది ఆగిపోవండి. దీనికి ఏదైనా చట్టం తీసుకురావాలనేదే మాలాంటి వాళ్ళ యొక్క ఆలోచన. ఎందుకంటే ఈ రోజు అందరూ సోషల్ మీడియాలోనే ఉన్నాం, ఒక వైఫై లా ఉన్నప్పుడు. మీరే చెప్తున్నారు, సీమరాజా గారిని వైసీపీ వాళ్ళు పెద్ద ఎత్తున హెచ్చరికలు చేస్తున్నారని నేను చాలా డిబేట్ లో చూశాను. రేపు మేము అధికారంలోకి వస్తే మొట్టమొదటగా వైసీపీ వాళ్ళు హత్య చెయ్యబోయేది, వాళ్ళు డైరెక్ట్ గా హత్యనే చెప్తున్నారు. రామకృష్ణ గారు డైరెక్ట్ గా చెప్పారు, ఆయనతోనే కొద్దిమంది మాట్లాడారు. అంటే ఎవరో మాట్లాడుతుంటే విన్నారు, ఆయన చెప్పారు గతంలో ఆర్పి ఫస్ట్ టార్గెట్ లో ఉన్నారని చెప్పేసి. అదే ఇప్పటికీ వాళ్ళు వైసీపీ వాళ్ళు బహిరంగంగానే వాళ్ళ ఛానల్లో, ఒకటి సీమరాజా, రెండు ఆర్పి, ఇప్పుడు చేబ్రోలు కిరణ్ మీద ప్రభుత్వం చర్యలు తీసుకున్నా, అరెస్ట్ చేసినా, అతను ముసిగేసి ఇబ్బంది పెట్టినా, తన పసుపు సైనికుని తెలుగుదేశం పార్టీ డ్యామేజ్ కంట్రోల్ కింద చర్యలు తీసుకున్నా కూడా వైసీపీ వాళ్ళు రేపు పొద్దున్న చంపేస్తామనే చెప్తున్నారు. మీకు దేవినేని నెహ్రూ గారు దేవినేని అవినాష్ ఆ మాట చెప్పాడు, డిబేట్లో కూర్చొని వాళ్ళు ఆ మాట చెప్తున్నారు. కాబట్టి ఒకటేంటంటేనంటే ఈ హననం అంటే ముఖ్యంగా ఒక్క మాట చెప్పాలి, ఈ సోషల్ మీడియా హననం. నేను ఈ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ అని బొట్టు పెట్టి ఒక రాజకీయ పార్టీని చెప్పడం లేదండి. ఎవరు చేసినా కూడా ఈ హననాన్ని ఆపకపోతే ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలకి, సంక్షేమ కార్యక్రమాలకి, ప్రగతికి ఒక మచ్చలాగా ఉంటుంది. దీని మీద మాత్రం చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందనే మాట మాత్రం చెప్పగలం. రామకృష్ణ గారు నమస్కారం. నమస్కారం పవన్ గారు. సార్, మీరు గతంలో మన డిబేట్ లో కూడా చెప్పారు, అంటే ఆర్పి గురించి కావచ్చు, సీమరాజా గురించి, వీళ్ళు టార్గెట్ లో ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలి అంటూ చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళకి సంబంధించిన కామెంట్స్, చంపుతాము, 500 mm రాడ్డు, ఏదో రకరకాలుగా, వాళ్ళైతే భయపడట్లేదు, ఎంతకైనా రెడీ మేమంటూ కూడా సీమరాజా మీసం మెలేస్తున్నారు, మనకు కనిపిస్తూ ఉన్నారు ఆయన. సార్ ఏం చెప్తారు?